నేను ఇప్పుడు టర్కీ దేశంలో కపడోషియా నగరంలో ఉన్నాను. -డిగ్రీల్లో ఉష్ణోగ్రత, చుట్టూ మంచు, 8-9 అయినా సూర్యుడు రాడు. సాయంత్రం 4-5ంటికే సూర్యాస్తమయం అయిపోతుంది. ఇది ఒకప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం బద్దలయ్యి లావాతో సహజంగా ఏర్పడ్డ రాతి గుహల నగరం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఆ రాతి గుహల్లో కొన్ని వేల ఏళ్ల పాటు మానవ ఆవాసాలున్నాయి. ఇలాంటి రాతి నగరాన్ని చూసినప్పుడు నాకు రాతిలో నిర్మించిన రోమ్ తర్వాత అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత వైభవోపేతమైన హంపి నగరం గుర్తొస్తుంది. తుంగభద్ర ఒడ్డున శిథిలమైపోయిన హంపీని హంపి క్షేత్రం కావ్యంలో కొడాలి వెంకట సుబ్బారావు చెప్పిన పద్యాలు గుర్తొస్తాయి. శిలలు ద్రవించి ఏడ్చినవి, జీర్ణములైనవి తుంగభద్ర లోపల గుడిగోపురంబులు, సభాస్థలులైనవి కొండముచ్చు గుంపులకు, చరిత్రలో మునిగిపోయినది ఆంధ్ర వసుంధరాది పొజ్వల విజయ ప్రతాప రభసంబొక స్వప్న కథా విశేషమై, ఏ దేవి చిలికెనో ఈ పాలమీగడ విఠలాలయ శిలా వేదులందు, ఏ జోదు చిందెనో ఈ రక్తగంధము నరసింహదేవు పేరురము మీద, ఏ శిల్పిదిద్దెనో ఈ కారుమబ్బులు ద్వారపాలక రాము తేరు మీద, ఏ రాజు తూగెనో ఈ శిలాడోలలో తులసి బంగారు మొక్కలకు మ్రొగ్గి, ఏ మహాభక్తుడిట జపించినాడో దివ్య కోదండరామపతి శ్రమాపనయన శబరీ ఫలాపేక్ష నియతుడగుచు, కాలపుందాటులందు సంకరములన్ని ఆంధ్రాదిపాత పత్రాచ్ఛాదనాచ్య వైరూపాక్షనాదు కర్పురపు కాంతి, సరిగమ పదని స్వరవల్లకి తుల్యరవ విఠోబాస్తంభ రాగపణితి, కోదండరామ సాంగోపాంగ నీల రోచి ప్రసారార్ద్ర శిలా ప్రతిష్ఠ, ద్వారదేశాదిష్ట శ్రీరామ దేవాలయస్థ శిలా చిత్ర యజ్ఞవాటి, పన్నగస్వామి శయ్యాస పాండురారుణచ్చెవి ప్రసన్న ప్రశాంత ప్రమోద పద్మనాభ మహాదేవు ప్రతిమగాంచి, విస్మయాధిక్యమున దేహ విస్మృతులము.